నీ ఖచ్చితంగా గ్యారెంటీ ఇస్తా. ఎంత కుటుంబ సభ్యులైనా, ఎంత గొప్ప ప్రేమ కలిగిన వాళ్ళైనా ఏదో ఒక సందర్భంలో నిన్ను గురించి అభ్యంతరపడే ఛాన్స్ ఉంది. నీ దగ్గర ఏ తప్పు లేకపోయినా నిన్ను నిందించే అవకాశం ఉంది. ఈ సున్నిత మనసు కలిగిన వాళ్ళు దాన్ని పట్టుకుంటారు. నన్నిట్టన్నారు. నేనెందుకు బతకాలని ఈరోజు ఆత్మహత్యలలో 90% కారణం ఇదే. ఆత్మహత్యల్లో 90% కారణం ఇదే. చెప్పేటప్పుడే నిద్రముఖం వేసుకొని వింటారు, చెప్పేటప్పుడే మైండ్ తలకాయ ఆడో పెట్టుకొని వింటారు. ఇది ఎక్కకపోతే నిజంగా చేస్తారు. అందుకే చెప్పే జాగ్రత్త మైండ్కి ఎక్కించుకోండి. మీరు కూడా ఎక్కించుకోండి. కళ్ళు తెరిసే ఉన్నారులే, కళ్ళు తెరిసే ఉంటే ఆ మైండ్ నిద్రపోతుంటుంది, తీసుకోరు. ఎందుకు అంతసేపు ఎఫెక్షన్ వాళ్ళ మీద? కుటుంబ సభ్యులు అన్నారు, అరే అందితే చూడు, లేకపోతే ఇసురు అవతల పడే. ఇట్లాంటి మందిరాలు లేవా? ఊడుచుకుంటే అంత అన్నం దొరకదా? కొడుకులు వాళ్ళు అడ్డ గాడిదలు. అలివైతే చూడు, లేదా ఆడబడే. అదిగో 25-30 మంది బతుకుతున్నారు. 30 మంది కాదు, చాలామంది ఉన్నారు ఆడ. అలివైతే చూసా, లేదా ఆడ పగలు కొట్టారు, వచ్చారు, సత్యసావుని బతికితే వారు అంటారు దేవుడు సన్నిధాలని. ఏ అయ్యా దయ తెలిసినా నా కడుపు నిండిపోయిద్దిరా, నాకేంది? మీకోసం ఇంతసేపు బడి చావాల్సిన అవసరం నాకేమన్నా? తీసి అవతల కొట్టు, వచ్చి బడిడా. లేకపోతే ఉంటుంది ఎక్కడో చోట దారి చూపిస్తాడు. దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు. అంతేగాని ఆ కొడుకు ఇట్టన్నాడు, ఈ కూతురు ఇట్టంది, ఇంకా నేనెందుకు బతకాలి, నేనెందుకు ప్రాణం తీసుకుంటావా? చచ్చిపోతావు, నరకానికి పోతావుగా. అప్పుడు ఆ కొడుకు రాడు, ఆ కూతురు రాదు. సమాజం మెచ్చుకోదు, వీళ్ళు మెచ్చుకోరు. నువ్వేమనుకొని చేస్తావు? పశ్చాత్తాపం కలిగిద్ది, దుఃఖపడతారు, బాధపడతారని నువ్వు చచ్చిపోతావు. అప్పుడే తెలిసిద్ది వాళ్ళకని. నీ బొంద సచ్చింది, ఎటు సచ్చింది, మాకు దరిద్ర పేరు తెచ్చి సచ్చింది, ఇప్పుడు ఊరంతా మమ్మల్ని ఓస్తున్నారని వాళ్ళు అనుకుంటారు తప్ప బాధపడతారా? సచ్చినోడు ఎటు తెచ్చాడు, ఊరంతా మమ్మల్ని ఓస్తున్నారని ఇంకా తిట్టుకుంటారా తప్ప మెచ్చుకుంటారా? బాధపడతారా? పశ్చాత్తాపడతారా? ఎందుకు చావాలి? ఇంటోళ్ళ ముందైనా, బయటోళ్ళ ముందైనా, నవ్వినోళ్ళ ముందు చెప్పుతో మొగం మీద పెటా కొట్టినట్టు బతకాలి. నోళ్ళు, నరం లేని నాలుకలు అప్పుడే పొగుడుతాయి, అప్పుడే తిడతాయి, అప్పుడే పొగుడుతాయి. ఎంతసేపు ఆ నాలుక మారటం? అప్పటిదాకా ఇటు తిరిగింది, ఒకటి ఇచ్చాడంటే దేవుడు ఇటు తిరిగిద్ది, ఇంకొకటి ఇచ్చాడంటే అసలు తిరగకుండా ఆగిపోయింది. ఇక అంత బేబేలే. ఏమన్నా అర్థమవుతుందా నేను చెప్పేది? మాయనట్టు అన్నాడు, నన్ను ఏందమ్మా అనేది? నీ బొంద సోది మొహం దానా, తెగలాక్కుంటున్నావు. ఏందమ్మా ఆయన అనేది? నువ్వు పడేది ఎంతవరకు అమ్మా? ఆయన తోడు ఎంతవరకమ్మా? నువ్వు ఉన్నంత వరకు, ఆయన ఉన్నంత వరకు. ఎవరికైనా టికెట్ వచ్చిందనుకో, అన్నాదా గణపతిక. నువ్వు పోతే ఇంకొక ఆమె వచ్చింది, వీళ్ళు మాట్లాడే, అరే భార్య లేదు మరి వంట ఎట్ట చేసుకుంటారా, నీకు మాట్లాడావని జస్ట్ 2 సంవత్సరాలు తిరగకముందు ఇంకొక ఆమె తెచ్చి పెడతారు. తెగలాక్కుంటున్నావు, బుద్ధి తక్కువదనా. అందాం అనిపించింది, నేను అనలే. దేవునికి స్తోత్రం. ఎవరితో కూడా ఎక్కువ డీప్ అని పెట్టుకోవద్దు. మళ్ళీ చెప్తున్నా, కొడుకుతో అయినా, కూతురుతో అయినా, తల్లితో అయినా, తండ్రితో అయినా, అన్నదమ్ములతోనైనా, సమాజ ప్రజలతోనైనా లోతైన అనుబంధాన్ని ఎవరితో ఏర్పరచుకోవద్దు. ఒకే ఒక్కడితో మనం లోతైన అనుబంధాన్ని ఏర్పరచుకోవాల్సింది, దేవుడితో. ఆయనతో ఎవరు సమానంగా, ఆయనకి ఈక్వల్ ఎవరు కారు. అరే తెగించి బతకడం నేర్చుకోవాలండి, లేకపోతే చంపుతారండి. కత్తులాడరు దుర్మార్గులు. నాలుకల్ని కత్తుల కంటే వాడి సావు కొడతారయ్యా. కొంతమందికి
నేను అప్పులయ్యాను నన్ను అంటారు, నేను అప్పులయ్యాను నన్ను అంటారు, నాకు మాట వచ్చింది, నాకు మాట వచ్చింది, నాకు మాట వచ్చింది. నీ కాడికి మనగాళ్ళకి మాట వచ్చింది పెద్ద, నువ్వేం ఇదే అయింది. అలువైతే చూడు, లేకపోతే కేసు పెట్టు, అప్పుల వాళ్ళు ఇచ్చిన వాళ్ళందరినీ పిలిపించు, మర్యాదగా నేను చెప్పిన టైం వరకు ఆగడం, లేకపోతే ఐపీ పెడతానని చెప్పు, దండం పెట్టి కాళ్ళు పట్టుకొని తల ఏం చేయమంటే అది చేస్తారు. స్తోత్రం. దానికి నువ్వు వచ్చేది సోదోడా. అలువైతే చూడవా, లేకపోతే స్టేషన్కి పో, నా ఇంటి మీద పడి గందరగోళం చేస్తారండి, అప్పు చేసిన మాట వాస్తవే, నాకు ఇచ్చిన మాట వాస్తవే, తీర్చలేకపోయాను, నా పరిస్థితులు బాగాలేవు, ఇక సాగు తప్ప నాకేం కనపట్లేదని పోయి కూసో. వస్తారు మొత్తం చెప్పు ఒప్పందం. వెంకట్రావు అంత మాట ఎందుకు వెంకట్రావు, ఇప్పుడు ఒక ఏడు అడిగావు, 2 ఏళ్ళు తీసుకో అనకపోతే అప్పుడు దానికోసం నువ్వు 10 రూపాయలు సావాలా? కానీ నా పరువు పోయిందండి. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పోయి జైల్లో పెట్టింది, అందుకాడు గొప్పడు పోయింది. నువ్వు దేవునికి స్తోత్రం కలుగును గాక. పడలేదా జయలలిత, జైల్లో పడలేదా? ఇప్పుడు సమాధి అయింది. ఎవరికంటే గొప్పమ్మ నువ్వు? యేసయ్యే సృష్టికర్త విశ్వనాథుడే అన్ని అవమానాలు పొందితే ఆయన కంటే నువ్వేం ఎక్కువ, నువ్వేం మొనగాడివా? ఏ పాపం చేయకుండా ఆయన అన్ని పడ్డాడు, అడ్డమైన అప్పులు చేసి నువ్వు పడుతున్నావు. తప్పేముంది? ఇచ్చినోడికి మంట పుట్టింది, 4 మాటలు అంటాడు, పడక తప్పదు. దానికి అన్నాది అంతే చేచావుగా అప్పు. మరి అంత ఫీలింగ్ ఉన్నోడు చేయకూడదు. ఎదిరించి బ్రతకటం నేర్చుకోండి. ఆడపిల్లలకి మగపిల్లలకి అందరికీ చెప్తున్నా, ఎదిరించి బ్రతకటం నేర్చుకో. తాగుబోతు భర్త హింస పెడుతున్నాడా? చూడు, ఎలువైతే చూడు. వాడు ఒట్టిగా బాగా కొట్టనిచ్చి ఆధారం తీసుకొని పో. దేవునికి స్తోత్రం. చెప్పు, వాడు చేసినవన్నీ చెప్పు. అవసరమైతే 2 చేతులు ఎత్తి వందనాలు చేసి చెప్పు. ఫస్ట్ దేవుడికి ప్రార్థన చేయి. పోలీసు వాళ్ళ మనసులను నువ్వు రెడీ చేయి ప్రభు అని. దేవుడు సిద్ధపరుస్తాడు. పో, చెప్పు. పిలిపిస్తారు, అబ్బాయి పెళ్లి కొడుకుని చేస్తారు. నువ్వు ఎంత చెబితే అంత రేంజ్లో వాళ్ళు అసలు తలుపులేసి మరి సప్పుడు రాకుండా వాడికి పెళ్లి కొడుకుని చేసి మళ్ళీ నువ్వు గుర్తొస్తే వాడికి కలవరం పుట్టేటట్టు ఒక్క 2-3 రౌండ్లు లేపించావంటే 2 ఒకటి నేను వదిలిపెట్టడం అన్నా జరిగిద్ది, లేకపోతే వాడు అది అంతేగా నేను చేస్తా పిల్లల్ని చంపుతా, ఏంది నిద్రమోహం మాటలో. తెగించి బ్రతుకో, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఏదో ఒక మార్గాన్ని నీకు సిద్ధం చేశాడు దేవుడు. వెంటనే నాకు స్వదేశగాళ్ళు వస్తారు. ఆ సావగొట్టండి మరి. వాడి దగ్గర ఏమీ లేదు, ఏమి ఇస్తాడు? ఇప్పుడు ప్రార్థన చేసుకోవాలి మీరు కూడా. ప్రభా, నా దగ్గర అప్పు తీసుకున్న ఆశీర్వదించు తండ్రి అని ప్రార్థన చేయాలా. అప్పు ఇచ్చిన వాళ్ళు చేయాల్సిన పని అదే. వాళ్ళ ఆశీర్వాదం కోసం కాదు, వాళ్ళ దగ్గర అప్పులు తీసుకున్న వాళ్ళు ఆశీర్వదించబడాలని ప్రార్థన చేయాలా. ఎందుకంటే వాళ్ళు దీవించబడేది కదా వీళ్ళకి అప్పుసులు అయ్యేది. అరే, అప్పు తీసుకున్న వాళ్ళకి కూడా తెలియదు ఆ సంగతే. తీసుకునేటప్పుడు నీ చేయి ఎక్కడుంది? అప్పు తీసుకునేటప్పుడు కింద ఉంది. ఇచ్చేవాడిది ఎక్కడుంది? ఇప్పుడు ఎవరి చేయి కిందకు వచ్చింది? నీ చెయ్యి. నువ్వు ఇచ్చే కదా వాడు తీసుకునేది.